మీకు చాతబడి చేశారు. అప్పటినుంచిలే మా అమ్మవారు రావడం జరిగిందని అన్నారు గదా! అవును. చాతబడి చేయాల్సినంత రీజన్ ఏముండే? అంటే మీరు చిన్న పిల్లనే గదా! అంత పెద్ద ఏం లేదు గదా! ఇంగా అది ఇప్పటికి గూడా ఎవరు చేసిర్రో తెలవదు. హ్మ్. బయట వాళ్ళా ఎవరో తెలవదు. కానీ ఏందంటే చేసిర్రు. కానీ ఎందుకు రీజన్ లెస్. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా చూపించుకుంటే 10 మందిలో మంచిగా మాట్లాడితే మంచిగా తిరుగుతదని చెప్పి ఓర్వలేక చేసిర్రని కొంతమంది చెప్పడము. ఇక అట్లా ఇక నేను పట్టించుకోపోతుండే, నమ్మకపోతుండే ఫస్ట్ ఈ హ్మ్. చెత్తబడులు, దేవుళ్ళు అని నమ్మకపోతుండే. ఏందంటే సరే నవరాత్రుల టైం ఆ దేవత ఉంటది మొక్కాలే అంతే అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు నన్ను ఏ టైంలో అయితే ఆమె నన్ను ఒక స్టేజ్‌కి తీసుకొచ్చిందో అప్పటినుంచి నేను తనని నమ్ముతున్నా ఇంకా. అప్పుడు ఏమేం బాధలు అనుభవించారు మీరు చాతబడి ఉన్నప్పుడు? ఏమేం ఫస్ట్ ఎలా బాధలు తెలిసింది? ఫస్ట్ ఎలా తెలిసిందంటే ఇట్లా నిద్రలు మాట్లాడడము. ఆ! ఇంగా మెడలు మొత్తం ఇట్లా పడిపోయినాయి సైడ్‌కి. మెడలు పడిపోయినాయి. కాళ్ళు చేతులు పని చేయట్లేదు. కాళ్ళు చేతులు పని చేస్తలేవు. మెడలు మొత్తం పడిపోయినాయి. ఇక ఏమంటారు? తెల్లారి లేచే వరకి ఎంత గట్టిగా మాట్లాడినా మాట వస్తలే బయటికి. హ్మ్. మాట రాలేదు. ఇంగా మా ఇంటి పక్కన ఒక ఆమెకు గూడా ఏడుపాయల దుర్గమాత వస్తది. ఆమెను పిలిచింది మమ్మీ. ఇట్లా మరి మాట వస్తలే తల్లి ఎట్లా చేద్దామంటావు? మిమ్మల్ని నేను 7 ఇయర్స్ నుంచి నమ్ముతా గదా! మీరు నాకు ఇచ్చినది ఇదేనా అని అడిగితే తనుండి లేదు లేదు ఏం గాదు. ఇట్లా చేతబడి చేసిర్రు ఓర్వకుండా. నేనొస్తా. 7 ఇయర్స్ నుంచి నవరాత్రులు చేసిర్రు గదా! వస్తా. అయితే దానికన్నా ముందు ఏమైందంటే నాకిది మొన్న తెలిసింది. హ్మ్. ఎన్ని ఇంటర్వ్యూస్‌లో గూడా నేను చెప్పలేదు. ఆహ్, దేవుడొచ్చే 1 ఇయర్ ముందు నేను ఏడుపాయలకి హెయిర్ లీవ్ చేసుకొని పోయినానంట. అచ్చా! అప్పుడు గూడా కొంచెం అమ్మవారు ఇట్లా అట్రాక్ట్ అయ్యింది అన్నట్టు గూడా కొంచెం బయట పడ్డదిప్పుడు. హ్మ్. ఇగ అట్లా ఆమె ఇగ పొద్దున్నుంచి నోరు రాలేదు నాకసలు. మాట రాలేదు. అందరొస్తుర్రు, ఏడుస్తుర్రు, చూస్తుర్రు, ఆ! పోతున్నారు. ఇగ ఎట్ ది ఎండ్ నైట్ 1 అయినట్టుంది. 1 2 అయితుంది. అప్పుడు నాకు ఇంగ డైరెక్ట్ పెయి మీదకి ఇట్లా సింహ గర్జనతోని వచ్చిందంట అమ్మవారు. హ్మ్. ఎవరు ఏడుపాయల దుర్గమాత అచ్చ! వచ్చింది. అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు బాధలు పెట్టుకుంటొస్తారు. మాటలు రావు దేవుడొస్తే స్టార్టింగ్ అట్లుంటది. నాకేమో డైరెక్ట్ మాటతోనే వచ్చేసింది అచ్చా! అమ్మవారు. హుహు. అట్లా. అలా కంటిన్యూ అట్లా అయిందన్నమాట. కంటిన్యూ అయిపోయింది ఇంకా. హ్మ్. ఇలా అందరికి తెలిసిపోయింది. అందరికి తెలిసిపోయింది. ఎప్పుడు జుట్టు ఇరబోసుకొని ఉంటారా? లేకుంటే లేదు అసలు ఇరబోయను. ఇరబోస్తే ఇంగ చిక్కులు పడుతూనే ఉంటాయి ఎప్పుడు. ఆహా! ఎట్లా జడలు కట్టడం అంటారు చూసినావా? అవునవును. అట్లా కడుతూ ఉంటది ఇట్లా. ఇంగ ఇరబోయను ఎక్కువ. హ్మ్. ఇగ ఇట్లా చిన్న 1 అవర్, 2 అవర్ ఫంక్షన్స్‌కయితే జుట్టు ఇప్పుడు మీకు అవుతుందా? ఆ! కట్లు కట్టడం? అంటే చిక్కులు తీస్తా. ఆహా! మళ్ళా 2 డేస్‌కి ఇట్లా మొత్తము ఓకే. చిక్కులు అవ్వడం అట్లా జరుగుతూ ఉంటది. ఓకే. అప్పుడు నేను ఒక అమ్మవారి గెటప్ ఏసినప్పుడైతే 3 డేస్ మొత్తం ఇట్లా ముద్ద అయిపోయింది ఇట్లా హెయిర్. ఓహో! ఓకే. అట్లా. మీకెప్పుడైనా కలలో కనిపియడం అలా జరుగుతుంటదా? కలలో అయితే నాకు నవరాత్రులలో ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఆ ఫోటో ఎట్లయితుందో హ్మ్. అట్లనే నాకు నవరాత్రులలో గూడా అమ్మవారు కనిపియడం అయితే జరిగింది. రెడ్ శారీలో ఇట్లా ఆహా! త్రిశూలం పట్టుకొని ఇట్లా నన్ను కాళ్ళ మీద ఏసుకొని ఇట్లా కూర్చున్నట్టు కనిపించింది. అప్పుడు మమ్మీ వాళ్ళతోని చెప్పిన. ఇంక అప్పుడు నవరాత్రులలో ఎట్లా అంటే మా ఇంట్లో గజ్జెల సప్పుడు వస్తుంటది. హ్మ్. అమ్మవారు తిరుగుతున్నట్టు. అట్లా ఇట్లా గజ్జెల సప్పుడు వస్తుంటది. అవి ఇవి అయితూనే ఉంటాయి. తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నాకు వచ్చినప్పుడు నన్ను చావు బతుకుల నుంచి కాపాడినప్పుడు నేను నమ్మిన అమ్మవారిని. నెక్స్ట్ ఇగ అంటే తమ్ముడు అయ్యప్ప మాలలు ఉన్నప్పుడు తమ్ముడు మాలలుండి గుడి దగ్గర పడుకున్నాడు. నేను ఇంట్లో ఉన్నా. అప్పుడు నాకు కలలో వచ్చిందనమాట. ఇట్లా ఒక బాబుకేదో అవుతున్నట్టు అంటే ఇంట్లో అదే. మనిషికే అదే. ఏదో జరుగుతున్నట్టు ఇట్లా రోడ్డు మీద రక్తం పోవడము, ఇట్లా ఆటో గుద్దేసి వెళ్ళిపోవడం అట్లా యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను అసలు ఎప్పుడు పడుకోను. హ్మ్. ఆ రోజు నిద్ర వచ్చింది నాకు. సరేలే అని పడుకున్నా. యాజ్ ఇట్ ఈస్ నిన్న నైట్ నా కల ఎట్లా వచ్చిందో అదే జరిగిందనమాట. ఓకే. తమ్మునికి ఆటో గుద్దింది. అది మళ్ళీ ఆటో కనబడలేదు. కింద మొత్తం రక్తం పోయింది. నేను నిద్రలో ఉన్నదానికి తమ్ముడు నాకు ఫోన్ చేసిండు. అట్లా మొత్తం మళ్ళీ ప్రాసెస్ ఎట్లయితే నాకు అది జరిగిందో అట్లనే కనిపించింది. ఇక అది అయిపోయింది. మళ్ళీ నేను ఎప్పుడు నమ్మినా అంటే 14 స్టిచెస్ పడ్డాయి తమ్మునికి అచ్చా! యాక్సిడెంట్ అయినాక. ఓకే. 14 స్టిచెస్ పడ్డాయి. అసలు మొత్తం నడవరాని సిట్యుయేషన్. కానీ నేను తల్లిని ఒకటే మొక్కిన. ఇన్ని రోజుల నుంచి తమ్ముడు మంచిగా వెళ్తాడు శబరికి. ఇప్పుడు మీరు వచ్చినాకనే ఇట్లా జరుగుతుందంటే 10 మంది 10 తీర్లు మాట్లాడతారు. అమ్మవారు వచ్చినాక ఇట్లా జరగొద్దంటారు. ఇదంటారు, అదంటారు. అట్లా మాట్లాడతారు. తల్లి నువ్వు చూసుకొని నువ్వు ఆ శబరికొండ ఎక్కేయాలంటే మా తమ్ముడు ఎవరి హెల్ప్ తీసుకోకుండా 24 కిలోమీటర్స్ నడిచిండంట. స్టిచెస్ 14 అవి ఉంటావా స్టిచెస్ అక్కడ? మీదనే. హ్మ్. అట్లా. ఓకే. అప్పుడు నమ్మినా నేను. హుహు. ఇంకా నార్మల్‌గా చిన్న ఇంట్లో ఏమన్నా జరగబోతుంటే అట్లా కుడి కన్ను అదరడము అవి గూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే మీకు చిన్న ఏజ్‌లో వచ్చినప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఎలా దీనికి ఒప్పుకున్నారు? అంటే కట్లేయకుండా అంటే చాలా మంది ఒప్పుకోరు దీనికి. చిన్న ఏజ్ గదా! అమ్మాయి ఒప్పుకోరు. గదా! అంటే స్వయంగా ఆమెకి వచ్చినప్పుడే చెప్పింది గదా! నేనొస్తా లేకపోతే ఎప్పటికి ఇట్లనే కష్టాలు పడుతూ ఉంటారు అని జెప్తే గూడా ఇంట్లో గూడా ఇప్పుడు ఏదైనా మంచి చెడు జరగబోతే చెప్పడానికి గూడా ఎవ్వరు లేరు. పెద్ద మనిషి అంటవా ఎవరు లేరన్నట్టు ఇగ సరేలే ఇగ
నాకు అమ్మవారు వస్తేనన్నా ఆమె ఏదైనా చెప్పుకుంటది కదా అన్నట్టు ఇక మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకురు. అట్లా 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 కంటిన్యూ ఓకే. అయిపోయింది. మళ్ళీ ఇదే కంటిన్యూటీ మళ్ళీ ఇప్పుడు మీ చిన్న ఏజ్ మళ్ళీ హ్మ్. మ్యారేజ్ అయినా, ప్రపోజల్స్ అయినా ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ప్రపోజల్స్ అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లా అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు భక్తి ఇప్పుడు బాయ్స్‌కి కూడా వస్తూనే ఉంటారు ఆ! దేవుడు. కొంతమంది అట్లుండే వాళ్ళు ఉంటారు. ప్రపోజల్స్ అంటే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు వీళ్ళు ప్రపోజ్ చేసినా గానీ పట్టించుకోను. ఏందంటే వచ్చే టైంలో ఎవరో ఒకరు వస్తారులే. మన ఫెయిత్‌లో ఎవరు రాసిపెట్టుంటే ఆ! వాళ్ళు అన్నట్టు ఉంటా. ఇంగా మ్యారేజ్ అంటవా ఆ తల్లి దయ వల్ల ఇగ ఎవరు వచ్చేది ఉంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టంతోని వాళ్ళు వచ్చినప్పుడు మనం కాదనలేము. ఇక్కడ మ్యారేజ్ చేసుకోకుండా ఉండలేము. కాబట్టి ఇంకా అవంతా వాళ్ళ దయ. ఓకే. అంటే అమ్మవారు వచ్చేటప్పుడు కొంతమంది ఒబే చేసే వాళ్ళుంటారు. నమ్మని వాళ్ళు గూడా ఉంటారు. అవును. నమ్మని వాళ్ళకి ఎలా చెప్తున్నారు? చాలా మంది ప్రశ్నలేస్తుంటారు గదా! నమ్మని అవును. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది అయితే నేనైతే వద్దను. వాళ్ళు ఓకే అనుకుంటేనే నేను ఓకే. ఎందుకంటే హ్మ్. నాకు అమ్మవారు ఉన్నప్పుడు 10 దిక్కులకెళ్ళి వస్తది ఆ! ఆ రూట్. ఆ రూట్‌ని ఎంచుకోవడం ఇక నా పద్ధతి అది అన్నట్టు ఉంటాను నేను. ఓకే. మీరిప్పుడు ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్ గదా! చాలా అవును. ఫాలోవర్స్ కూడా అవును. పెరిగారు. చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. డాన్స్ ఎప్పటినుంచెల్లి మీకు క్లాసికల్ డాన్సా? లేదా నార్మల్ నాదసలు డాన్సే కాదు నాది. ఓకే. నార్మల్‌గా ఫస్ట్ నేను రీల్స్ అమ్మవారి రీల్స్ చేస్తుండే. రీల్స్ చేస్తుంటే అది కొంచెం ఇక మిలియన్స్‌లలో పోయి 1 మంత్‌లో నాది 20,000 ఫాలోయింగ్ వచ్చి హ్మ్. ఒక 2 మంత్స్‌ల, 3 మంత్స్‌లో నాది 50,000 ఫాలోయింగ్ అట్లా వెళ్ళిందనమాట. ఇప్పుడు ఓకే. 43 చేంజ్ ఉంది. అదే. ఆ! అట్లా వెళ్ళేసరికి ఇక ఏమైపోయిందంటే కొంతమంది ఉండేమనంటే ఫోక్ చేయండి కొంచెము మొత్తం దేవుళ్ళవే కాకుండా అంటే కొంచెం ఇంక ఇందులోకి ట్రెండ్ చేంజ్ చేసిన. హ్మ్. ఇక అట్లా 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 రీల్సే కంటిన్యూ అయినాయి. కానీ ఇక డాన్స్ అంటే నార్మల్‌గా టీవీలా వచ్చి అవి చూసి అవి చేసుకుంటూ చేస్తా. ఇప్పటిదాకా ఎన్ని డాన్స్ అవి ఏమంటారు ప్రోగ్రామ్ ఇది సాంగ్స్. సాంగ్స్ చేశారు? తీసిన ఒక 5-6 సాంగ్స్ వరకు తీసిన. అంటే అన్ని అమ్మవార్లవే. ఓకే. ఇప్పుడు నా ఛానెల్‌లో అయితే ఎల్లమ్మ సాంగ్ రిలీజ్ చేసేసిన ఇప్పుడు. ఇప్పుడు బోనాలకొచ్చేసి ప్రోమో రిలీజ్ చేసిన. రేపు, ఎల్లుండి అంటే ఫుల్ మీకు సాంగ్ ఫస్ట్ రిలీజ్. నుంచెల్లి యాక్టింగ్ మీద అది ఇది అంటే నాకిష్టమే. ఇష్టం. ఓకే. కానీ ఒక 2, 3 టైమ్స్ మమ్మీని గూడా అడిగితే మమ్మీ ఏమన్నదంటే, "ఇంత పెద్ద ఫ్యామిలీలో వద్దు. 10 మంది జూషినా గాని ఒక అమ్మాయి ఇట్లా చేస్తుందంటే తప్పు పడతారు. వద్దు" అంటే, సరేలే అని జెప్పేసి కొంచెం ఇంగ నేను ఆ దారిలో నుంచి బయటపడి స్టడీ మీద కాన్సంట్రేషన్ పెట్టే టైంలో ఇట్లా అయిపోయిందింక. హుహు. ఇటొచ్చేసిన ఇంగ. మీకు అంటే మీకిది రాకముందే అమ్మవారు డాన్స్ రావడం ఇవి జేయడం జరిగింది గదా! సాంగ్స్. అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారొచ్చిన తర్వాత ఒక 2, 3 మంత్స్‌కి అంతవరకు అసలు నేను పబ్లిక్ గాదు. అసలు దాని అసలు డాన్స్ కానే కాదు. జోలికి దీనికి ఎక్కడ పోలే. అంటే చిన్నగున్నప్పటి నుంచి ఇక డాన్స్ క్లాస్‌కి దానికి ఆహా! దీనికి అంటే పోతుండే ఈ టైమ్ వీడియోస్ పాస్‌కి. చేయడం. వీడియోస్ చేయడము, ఇట్లా పబ్లిక్ చేయడము ఇవన్నీ అసలు లేకపోతుండే. అమ్మవారు వచ్చినంకనే ఆమె ధైర్యంతోని స్టార్ట్ చేసిన నేనంతే. అచ్చా! అచ్చా! హ్మ్. ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫర్? ఎవరిని కన్సల్ట్ అయ్యారు? అసలు ఇప్పటివరకి నేను ఎవ్వరి హెల్ప్ తీసుకోలే. అంతా నా సొంత అడుగులోనే చేసుకున్నా నేను. ఇప్పుడు మీ సాంగ్స్ కంపోజ్ అంతా మీ ఓనేనా? అంతా మా మీ ఓనే. వీడియోసే. నా ఓన్‌గా వచ్చేసి ఒక సాంగ్ తీస్తే దానికి డుబ్బుల శివన్న సపోర్ట్ చేసిండు బాగా. ఓకే. అన్నతోని ఇగ నేను ఎంకరేజ్‌మెంట్ చేసిండు. అట్లా తీసుకున్నా. ఇగ రీల్స్ అంటే అవంటివి అంటే మొత్తం ఇగ నా సైడ్ నుంచి ఎవ్వరు నాకు ఒక హెల్ప్ చేయలేరు. అసలు నేను ఎవరిని కలవ కూడా కలవలే. ఎట్లా చేయాలని ఒకరిని అడగ కూడా అడగను. హుహు. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఒకటేసారి రీల్స్ చేయాలి ఇట్లా. అట్లా ఆ! కూడా ఉండదు. నాకు ఓపిక చాలా. ఎట్లా అంటే సరే ఇప్పుడు రీల్ చేయబుద్దయింది ఇప్పుడు రెడీ అయినాను చేస్తా గానీ ఎవరి హెల్ప్ అయితే తీసుకోను నేను. హుహు. హెల్ప్ జేసుకోకుండా. ఇప్పుడు లాస్ట్ మీ భక్తులకేం జెప్తావు? అమ్మవారి భక్తులకు? ఏం చెప్తా ఏం లేదు. ఇగో ఒకటే అన్నా వాళ్ళు నెగెటివ్ అనుకుంటే నెగెటివ్ గానే ఉంటది. పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ గానే ఉంటది. అది నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినాక వాళ్ళకి కూడా అర్థమైతది ఆ పెయిన్. ఓకే. సో ఏం చెప్పాలనుకోవట్లే. ఎప్పటికైనా నా భక్తులు నాతోని ఇట్లనే ఉండాలి. అమ్మవారి దయ వల్ల నేనంటూ ఒక ఎత్తుకి ఎదగాలి అంతే. ఓకే. ఎదుగు అండ్ అమ్మవారి తోడు ఎప్పటికుంటది. అండ్ మంచిగా ఎప్పుడు నువ్వు ఏదో ఉంటది. ప్లాన్ చేసుకున్న ఛానెల్ ఎదగాలి అది అని అవును. కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ థాంక్ అన్న. యూ సో మచ్ మా. థాంక్ థాంక్ యూ. యూ అన్న. చూశారు గదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ ఛానెల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.